నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేను ప్రెస్ క్లబ్ లో అయితే ఉన్నాను. సో ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు కూడా ఏజ్ రిలాక్సేషన్ గురించి అనేది రావడం జరిగింది. మరి వీరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏంటి ఈ జీవోస్ ఏంటిది అనేది కూడా మొత్తంగా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో చెప్పండి, అసలు ఈ రోజు మీరు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ పోలీస్ నోటిఫికేషన్ లో ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా. సో ఏం జరిగింది, అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి? నా పేరు గీత, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ వెల్నండ మండలం నుండి వచ్చిన. ఇది కొంచెం గట్టిగా. ఓకే. నా పేరు గీత, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ వెల్నండ మండలం. ఇది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు జరిగే సభకి ఏజ్ రిలాక్సేషన్. ఇది ప్రభుత్వమే జీవో నంబర్ 31 రిలీజ్ చేసి లాస్ట్ టైం ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 32 years ని అదనంగా 2 సంవత్సరాలు ఇస్తూ 2 సంవత్సరాల వ్యాలిడిటీ తోటి ఈ జీవో నంబర్ తీసుకొచ్చింది. ఈ 31 జీవోని తీసుకొచ్చింది 2 years వ్యాలిడిటీ తోటి. ఈ 2 years లో మాకు నోటిఫికేషన్ రాలేదు. ఈ 2 years లో జీవో జారీ చేసింది కానీ మాకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మళ్ళీ అదే 2026 ఫిబ్రవరిలో జీవో 87 తీసుకొస్తూ వాళ్ళు ఇచ్చిన అదనంగా ఇచ్చిన 2 years యాడ్ చేయకుండా ఓన్లీ 5 years నే ఇచ్చి జీవో జారీ చేసింది. దాంతో మేము ఏజ్ కోల్పోయినాం ఈ నోటిఫికేషన్ కి. అందుకోసం ఇక్కడికి వచ్చినాం మేడం, మాకు న్యాయం చేయమని. సో ఇప్పటిదాకా మీరు ఎవరైనా కలిసారా? అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కలిసి మాకు ఇది ప్రాబ్లం అని చెప్పి మీరు చెప్పారా? అందరినీ ఇప్పటి వరకు అందరు ఎమ్మెల్యేలని మంత్రులని కలిసి మా వినతి పత్రాలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు అయితే మా సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే మేము ఈ రోజు ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు మా ఎలక్షన్ టైంలో మా అన్నలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా ఊళ్ళని అందరూ వస్తారు కదా. ఈ రోజు మేము మా సమస్యని సాల్వ్ చేయడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మా తరపున ఉండి మా సమస్యను మీ వాయిస్ గా వినిపించండి. అప్పుడు మేము నమ్ముకున్న నాయకులు మాకు అండగా నిలబడ్డారు, మా సమస్యను కోసం పోరాడతారు అన్న నమ్మకాన్ని మీరు ప్రజల్లో కల్పించి వాళ్ళ సమస్యల్ని క్లియర్ చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 30 సంవత్సరాలు పెట్టిరు. 30 సంవత్సరాలు పెడితే కరోనా టైంలోనే మేము ఫైట్ చేసి, అంటే ఏజ్ నేను కదా అప్పుడు నాకు ఏజ్ ఉంది మంచిగా. ఆ ఏజ్ లేని అన్న వాళ్ళు ఏం చేశారంటే కరోనా వల్ల మాకు లాస్ అయిందని ఒక 2 సంవత్సరాలు పెంచాలని లాస్ట్ అప్లికేషన్ రేపు లాస్ట్ అనగానే 2 సంవత్సరాలు పెంచారు. 30 ఉండే ఆల్రెడీ లాస్ట్ 30 2 సంవత్సరాలు పెంచారు, 32 ఉండే. అది కాస్త మళ్ళీ వీళ్ళు 32 34 చేసిరు. ఇంకా మంచిగా అవకాశం వచ్చింది అన్నట్టు స్టార్ట్ చేసినాం. తీరా దగ్గరికి వచ్చే వరకు తగ్గించినావు. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కానిస్టేబుల్ కి 36 సంవత్సరాలు పెంచాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచాలి. 3 సంవత్సరాల నుంచి మేము చదువుతున్నాం కనుక ఎంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మీరు ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవి ఇచ్చేది ఏందో ఆ నెల రూపు ఇచ్చినా అయ్యేపోతుండే. మేము ఏజ్ పెంచకమని అడగకపోతుండే, ఈ 19,000 ఉద్యోగాలు కావాలని అడగకపోతుండే. ఇప్పుడు 19,000 కావాలంటే ఏమంటారు అంటే మేము స్టెప్ బై స్టెప్ ఇస్తాం, గ్రౌండ్ లో అదే ఇబ్బంది ఉంటుంది, అందరూ ఒకేసారి చేపియలేము అంటే. నాకు ఒక డౌట్ వస్తుంది, ఈ మంత్రి పదవులు సగం ఇచ్చి సగం దగ్గర పెట్టుకున్నట్టు ఉద్యోగులు కూడా సగం ఇచ్చి సగం దగ్గర పెట్టుకుంటారు. ఇది 7,000 ఇచ్చేది ఏందో మనం వచ్చిన నెల రోజులలో ఇచ్చినా సంతోషపడతలేం. అంటే ఇంకా తర్వాత ఇస్తాడని అంటే నువ్వు ప్రభుత్వం ఏర్పడ్డ 3 ఏళ్ళ తర్వాత చెప్తున్నావు. ఇది చాలా బాధాకరమైన విషయం. మాకు ప్రధానంగా కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు పెంచి ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచాలి. మా జిల్లా పోస్టులు కూడా వెంబడే మాకు రిలీజ్ చేయాలి. సో ఇప్పుడు ఎలాంటి కార్యాచరణ మీరు తీసుకోబోతున్నారు నెక్స్ట్ స్టెప్ లో? మేము ప్రధానంగా అంటే 3 లక్షల మంది ఉన్నారు ఏజ్కి సంబంధించిన వాళ్ళు. ఈ రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు, తర్వాత వాళ్ళ ఉద్యమం ఇంకా పెద్దగా ఉన్నది. సరే, మనకు ఈ 2 జిల్లాలకు సంబంధించిన పిల్లలు 25 ఏళ్ళు 20 ఏళ్ళు అందరూ రావట్లేదు. అంటే మనకి వేస్తాడనే ఉద్దేశంతో కోచింగ్ తీసుకుంటారు వాళ్ళు. ఇంకా పెద్ద మేము వచ్చింది ఏజ్ బాధితులం. జస్ట్ 3 లక్షల మంది ఏజ్ కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఫైట్ చేస్తున్నాం. దాంట్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఒక 10-20 మంది ఉన్నాం. అందుకే మేము మళ్ళీ ఇది కూడా మాట్లాడుతున్నాం, మా సబ్జెక్ట్ కూడా మా జిల్లాలో కూడా అన్యాయం అవుతుందన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. మిగతా ఫ్రెండ్స్ వాళ్ళ జిల్లాల గురించి ఎందుకు మాట్లాడతారు అంటే, ఇప్పుడు ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అంతా ఏజ్ కోసమే అని మాట్లాడారు. ఇప్పుడు దాంట్లోనే మళ్ళీ బయటికి వెళ్ళి మా జిల్లాలకు కూడా పోస్టులు లేవని చెప్తున్నాం. అంటే మాకు ఉన్న జిల్లాలకే నువ్వు ఏదో మన శత్రుత్వం చేస్తున్నావు. అంటే జిల్లాలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఆంధ్ర తెలంగాణ చేయొద్దు. అన్ని జిల్లాలతో పాటు ఈ రంగారెడ్డి, హైదరాబాద్ కూడా సమానంగా చూడాలి, సమానంగా పోస్టులు వేసి న్యాయం చేయాలి. ఏ డిస్ట్రిక్ట్ అండి మీది? కరీంనగర్ అండి. సో ఈ మధ్య బానే వచ్చాయి కదా పోస్టులు, ఇంకా ఏం కావాలని చెప్పి ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు? పోస్టులు కాదు మేడం, 4 సంవత్సరాల నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది, ఇయ్యలేదు. సరే
ఇస్తారు కదా అని చెప్పేసి వెయిట్ చేసినాం. ఇస్తారు కదా అనే ఉద్దేశంతోనే 2 సంవత్సరాలకు సరిపడా ఏజ్ రిలాక్సేషన్ పెంచుతూ ఒక జీవో ఇచ్చారు. అప్పుడు ఏజ్ అనేది పెరిగింది. 34 సంవత్సరాలు కానిస్టేబుల్ కు, 37 సంవత్సరాలకు ఎస్ఐకి ఉండే విధంగా ఏజ్ పెరిగింది. పెరిగిన తర్వాత ఇచ్చిండు కదా, ఈ జీవో ఇచ్చిండు కదా అంటే, జీవో వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నోటిఫికేషన్ వస్తుందని ఇండికేషన్. ఆ ఇండికేషన్ బేస్ లో ప్రిపేర్ అయినాం. ప్రిపేర్ అయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రాలేదు. రాకపోయేసరికి ఏమైంది, అప్పుడు 34 సంవత్సరాలు ఉన్నకి ఏజ్ ఎంత అవుతుంది ఇప్పుడు? యాక్చువల్ గా 2 ఇయర్స్ జరుగుతుంది కదా, 36 అవుతుంది. కానిస్టేబుల్ 36 అయిపోయింది, మనకి 2 సంవత్సరాలు దానికి 38 అయింది. సో మేము 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. నోటిఫికేషన్ వస్తా అని చెప్పేసి ఆ జీవన్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోని నమ్మి ప్రిపేర్ అయినాం. ఈ రోజు వచ్చేసరికి మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి మాకు అవకాశం అనేది లభించకుండా అయిపోయింది. సో కావున ఇప్పుడు మేము ఏం అంటే చేయాలి? ఏంటి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ 36 అనే దాన్ని 32 కి చేశారంటున్నారా? 36 ఉండాల్సిన దాన్ని 32 చేసిరు, Okay. 38 ఉండేదాన్ని ఎస్ఐకి 35 చేసిరు. సో దాన్ని మేము అడుగుతున్నాం, సరే మీరు ఉద్యోగాల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు, అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అవకాశం కోసం ఒక అవకాశం కనుక మాకు ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాం. జాబ్ వస్తే వస్తుంది, లేకుండా లేదు. అవకాశం అడుగుతున్నాం. ఉద్యోగం ఎట్లయినా ఉన్న కాడికి ఇస్తావు, లేని ఉద్యోగాలు అయితే నువ్వు కల్పించేయలేవు. సో 19,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి డీజీపీ చెప్పిండు, కానీ సరే ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఇచ్చిరు. ఆ ఇచ్చిన ఉద్యోగాలలోనే మేము ప్రయత్నం చేసేదానికి అవకాశం అడుగుతున్నాం. అంతే మెయిన్ దీని ఇంటెన్షన్ అయితే. నేను అంత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యాను. బట్ లాస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే నాది లాంగ్ జంప్ పోవడం వల్ల చేసేది ఏం లేక ప్రైవేట్ జాబ్ లోకి వెళ్ళాను. సరే అది అయిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మా గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పారనమాట. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను 2024 సెప్టెంబర్లో ఎప్పుడైతే అనౌన్స్ చేశారో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 2024 సెప్టెంబర్ చేశారో అప్పటి నుంచి ఇక సరే ఒకసారి ట్రై చేద్దాం, చదివినాం కదా, గవర్నమెంట్ జాబ్ లకి ఇలా దిగితే మాత్రం కొట్టుకునేంత వరకు ఒక పిచ్ ఉంటది అనమాట. ఆ పిచ్ వల్ల నేను ఇందులోకి వచ్చాను. సరే ఒకసారి 2 lakhs అంటున్నారు కదా, 2 lakhs లో నాకు పోదా అనే ఉద్దేశంతో నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ మానేసి ఫుల్ టైమ్ గా దీనికొని ప్రిపేర్ అవుతున్నాను. నేను ఎప్పుడు కరెక్ట్ గా వాళ్ళ అన్న ప్రకారం 2024 సెప్టెంబర్ లో మీరు చూసుకోండి అదే అన్నారు అన్నమాట. నేను సెప్టెంబర్ నుంచి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి దాంతోపాటు ప్యారల్ ప్రిపేర్ అవ్వడం, సండే మార్క్ టెస్ట్ రావడం, టాపిక్ టెస్ట్ రాయడం అట్లా వస్తుంది అన్నమాట. ఎప్పుడన్నారు 2025 ఏప్రిల్లో ఉందన్నారు. సరే నాకు 6 months టైం ఉంది. ఏప్రిల్ అంటే 2024 సెప్టెంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు 6 months టైం ఉంది కరెక్ట్ గా. సరే ఇప్పుడు నేను ఉన్నదాన్ని ప్రీవియస్ చదివిందని రివిజన్ చేసుకుంటూ వెళ్దామన్నట్టు అట్లనే కంటిన్యూ అవుతున్నా. అప్పుడు ఏం చేశాడంటే 31 జీవో అని ఒకటి ఫిబ్రవరిలో తీసుకొచ్చాడు. సరే నా ఏజ్ అప్పటికి ఉన్నది. సో నా ఏజ్ అప్పటికి 30 ఉన్నది అనమాట. ఆ రోజు నుంచి ఇంకా వస్తుందేమో అట్లనే కంటిన్యూ వచ్చాను. అయితే 31 జీవో వచ్చింది. బట్ అప్పుడు పోస్టులు ఏమి వేయలేదు, అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు నా ఏజ్ 32 years 25 days తో నాకు ఏజ్ పోతుంది అనమాట. ఉన్న ఏజ్ ని పెంచాల్సింది పోయి 34 ఉన్నది, 32 తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు ఎవరికి తెలియదు. మీరు ఇచ్చిన జీవో ప్రకారం మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. 2 years అవుతున్నది. ఇప్పటికి నేను ఇటు పోకుంటే 80-90 మార్క్ టెస్టులు రాశాను ఇన్స్టిట్యూట్ లో పెట్టిన మార్క్ టెస్టులు రాస్తూ, ఆన్లైన్ లో యాప్ లో బై చేసుకుంటూ, కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ క్లాస్ వినుకుంటూ, ఫంక్షన్లు వెళ్ళకుంటూ, ఈయన లాస్ట్ టైం చేసిన మిస్టేక్ చేయకుంటూ, లాస్ట్ 1 year నుంచి గ్రౌండ్ కూడా స్టార్ట్. సరే లాస్ట్ టైం నా వల్ల గ్రౌండ్ మిస్ అంటే లాంగ్ జంప్ కొట్టపైన ఈసారి అలాంటి మిస్టేక్స్ ఏం లేకుండా ఉండాలని ప్రీ ప్లాన్డ్ గా ఉన్నా. తీరా చూస్తే నా ఏజ్ రావట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, గవర్నమెంట్ ఎందుకు తగ్గించిందో తెలియదు, దానికి ఒక సమాధానం చెప్పలేదు. సో నేను గవర్నమెంట్ కి ఏం చెప్తాను అనుకుంటున్నా అంటే, ఒలింపిక్స్ 4 years ఒకసారి వచ్చినట్టుగా నోటిఫికేషన్ 4 years ఒకసారి వస్తుంది. అలానే ఉంది. వరల్డ్ కప్ 4 years ఒకసారి వచ్చినట్టుగా అలానే ఉంది అనమాట. 2022లో నోటిఫికేషన్ వచ్చింది, 2026 లో ఇచ్చారనమాట. 4 years మేము ప్రిపేర్ అయింది, మా లైఫ్ పోయింది కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రకారం మాకు 2 years అవుతుంది. ఇన్నో శాలరీ ఏడిపోతుంది, మేము ప్రైవేట్ జాబ్ చేసుకున్న శాలరీ వచ్చేది. ఇప్పుడు మేము రిలేటివ్స్ కి ఏం చెప్పుకోవాలి, ఈసారి కొడతాం అన్నాడు. వాళ్ళు కూడా అంటున్నారు ఏయరు పోస్ట్ వేసిన లేట్ చేస్తారు, ఎన్నో కొన్ని వేస్తారు, అలా నువ్వు వేయడం అంటే నేను కొట్టి చూద్దాం అనుకున్నా. అట్లీస్ట్ నాకు అవకాశం కూడా ఇవ్వకుండా చేశారు మేడం. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇలా రిక్వెస్ట్ చేసి ఒక 15 రోజుల నుంచి ఇదే పని అనమాట. మేము నోటిఫికేషన్ మా నియోజకవర్గం సాగర్ నియోజకవర్గం వస్తుంది. జైవీర్ రెడ్డి మా ఎమ్మెల్యే. కన్సల్ట్ అయ్యారా, మాట్లాడారా? ఇంకా డిస్ట్రిక్ట్ నాకు వెళ్ళలే మ్యామ్. ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. ఒక పెద్ద ఆయన కలిస్తే పని అవుతుంది అని అంటారు. ఇక లాస్ట్ ఆప్షన్ గా పెద్ద ఆయన కలుద్దాం అనుకుంటున్నాం. జానారెడ్డి గారు పెద్ద ఆయన కలిస్తే అంటే వాళ్ళు వింటారంటున్నారు. మొత్తం ఆయనే కదా, వాళ్ళిద్దరు కొడుకులకు జీతాలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి. బట్ మేము ఓటేసాం ఆయనకి. బట్ మా పరిస్థితి ఏంది? ఈ బిడ్డలో కూడా ఉద్యోగాలు రావాలి కదా, పట్టించుకోవాలి కదా. మా ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ మా ఎవరో ఒకరు మీ నాన్నతోటనే చెప్పిండు. మీ నాన్న చెప్తే రేవంత్ వింటాడట. మరి రేవంత్ అని వింటాడంటే జానారెడ్డి అన్న తోటని చెప్పేయండి ప్లీజ్ ఎమ్మెల్యే గారు. మాకు ఇదే రిక్వెస్ట్. అదే మ్యామ్. ఇంకొకటి ఏంటంటే ఇష్యూ లాంగ్ జంప్ మ్యామ్.
4 మీటర్స్ ఎక్కడ కూడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఇప్పుడున్నది మనం టెక్నాలజీ వాడుతున్నాం. ఒక దొంగను పట్టుకోవాలంటే నా 30 years లో ఒక దొంగ పోతుంటే పోలీసు ఉరికింది ఎక్కడ కూడా నేను చూడలేదు 30 years లో. లాంగ్ జంప్ దేని పెట్టాడో తెలియదు. ఓకే, ఇప్పుడున్న ఏదున్నా సైబర్ తోటే పట్టుకున్నామంటున్నారు. సిబిఐ సారు ట్రాప్ చేసాము, మొబైల్ ఆన్ లో ఉన్నది, ట్రై చేస్తున్నాం అంటారు. ఇక్కడ కావాల్సింది ఎవరు? సబ్జెక్ట్ ఉన్నాడు కదా, ఉరికేటోడు కాదు కదా. ఉరికేటోనికి నువ్వు బండి ఇచ్చి అంటే దేనికి మేము 4 మీటర్స్ అనేది దేనికి? 3.8 ఉంది కదా ఇంతమంది కొట్టిన. ఇప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ ఆయన కూడా 3.8 ఉన్నప్పుడే ఉద్యోగాలకు వచ్చారు కదా. ఇప్పుడు 4 మీటర్స్ పెట్టేసి ఆ ఉరికినోడు ఏమంటారు ఈవెంట్స్ తప్ప ఆ లాంగ్ జంప్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది? ఏదున్నా ప్రతిదీ నువ్వు సైబర్ అయినా మొన్న కూడా 112 స్టార్ట్ చేసావు, అది ఏ చూసుకుంటుంది అన్నట్టు. ప్రతిదీ టెక్నాలజీ ఉన్నప్పుడు నువ్వు సబ్జెక్ట్ ఉన్నది తీసుకో. అలాంటిది పోయి ఈవెంట్స్ ఫిల్టర్ చేయడానికి ఈ రూల్స్ తీసుకొచ్చాడు. సబ్జెక్ట్ ఉన్నాడు కొట్టుకుంటాడు, నీకు కావాల్సిన టెక్నాలజీ వాడేటోడు టెక్నాలజీ వాడేమని తీసుకో. అందుకని నాకు ఈవెంట్స్ కావాలి, వచ్చి ఇందులో ఉండాలంటే ఇప్పుడు ఎవరిని పట్టుకునేది? నక్సలైట్ అంత మేరు తెలంగాణలో లేరు. దొంగల్ని కూడా నువ్వు ఫోన్ త్రూ ద్వారా, మొబైల్ సిగ్నల్ ద్వారా పట్టుకుంటున్నావు. వచ్చింది వచ్చి ఎన్నో మారుతుంది కానీ మన రూల్స్ మాత్రం మారట్లేదు. నేను రిక్వెస్ట్ చేసేంత ఉన్నదాన్ని తగ్గించండి. 3.8 పెట్టుకోండి. సబ్జెక్ట్ ఉన్నాడు కొట్టుకుంటాడు. మేము పోస్టులు పెంచమని కూడా అడగట్లేదు. మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, సరే మేము కొట్టుకుంటాము, మాకు ఏజ్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నామండి. నేను హైదరాబాద్ లోకల్ మేడం. నేను గత 4 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నా. నేను టాటాలో జాబ్ చేసేటోని. వీళ్ళ జాబ్ క్యాలెండర్ చూసి జీవో 31 తెచ్చిర్రు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన. నేను కాంగ్రెస్ కార్యకర్తనే. నేను రేవంత్ రెడ్డి అన్న వెనకాల తిరిగినోని. ఈ బల్మూర్ వెంకట్ అన్న గాని, రేవంత్ రెడ్డి అన్న గాని వీళ్ళు పాదయాత్ర చేసిన రోజు కూడా మేము అన్న వెనకాల తిరిగిన కార్యకర్తలమే. ఈ రోజు సవతి తల్లి లెక్క మా హైదరాబాద్ గాని, రంగారెడ్డికి గాని, యాదాద్రి భువనగిరి జిల్లాకు గాని మీరు 0 పోస్టులు కేటాయించారు. 81 జీవో అని ఒక జీవో, దొంగ జీవో లెక్క రాత్రికి రాత్రి తెచ్చి 2 నుంచి 3 వేల పోస్టులు వస్తాయన్న మాకు. ఆ 2 నుండి 3 వేల పోస్టులను మీరు వివిధ జిల్లాలకు కేటాయించారు. ఇంకా ఇంకో ముఖ్యమైన సమస్య వ్యయ పరిమితి. మీరు అధికారంలోకి వచ్చినాక, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జీవో నంబర్ 31 తీసుకొచ్చారు. మీరు దాని ప్రకారం 32+2 34 years అయింది ఆ రోజు. ఈ రోజు మీరు నోటిఫికేషన్ సమయానికి 87 అనే జీవోని మీరు తీసుకొచ్చి దాన్ని 32కే కుదించేసారు.